ఈయన మాధవాచార్యులు 16 చెప్పాడని చూసుకున్నాము. అసలు ఎందుకు ఇవి చెప్పారు అనే దాని గురించి ఈ జస్ట్ ఒక విషయం తెలుసుకున్నాము. రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ కన్సిక్వెన్షియల్ పెయిన్ అండ్ సఫరింగ్ అని ఒకటి చూసాము. ఇప్పుడు జస్ట్ వి విజిట్ అవర్ సిలబస్ వన్స్. అసలు సిలబస్ ఏముంది అనేది ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ది యూజీసీ నెట్ దర్శన సిలబస్. ఈ దర్శనాల్లో ముందు ఏమిచ్చాడంటే 2 ఉంటాయి కదా! ఒకటి జనరల్ స్టడీ, ఒకటి స్పెసిఫిక్ స్టడీ అని ఉంటాయి. జనరల్ స్టడీలో జనరల్ ఇంట్రడక్షన్ ఆఫ్ మేజర్ స్కూల్స్ ఆఫ్ దర్శనాస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ది ఫాలోయింగ్: ప్రమాణ మీమాంస, తత్వ మీమాంస, ఆచార మీమాంస. ఈ మీమాంస మీన్స్ థరో థింకింగ్ ప్రాసెస్ అనేది. ఇంకా ప్రమాణాలు, తత్వాలు, ఆచారం. ఈ 3 ఏమిటి అనేది చూస్తే ప్రమాణ మీమాంస మీన్స్ ఇక్కడ చూడండి, ప్రమాణ మీమాంస దీనినే జ్ఞాన మీమాంస అని కూడా అంటారు. జ్ఞాన మీమాంస అని ఎందుకంటారంటే, మనం జ్ఞానము అనేది తెలుసుకోవాలి అని అంటే ఏది జ్ఞానం అవుతుందండి? దాన్ని బాగా మనం యోచన చేసి అది దట్ ఈస్ ది రియల్ ట్రూత్ అనేటటువంటి దాన్ని నిరూపణ చేసుకోవాలి మనం. అది నిరూపణ చేసుకున్నప్పుడే జ్ఞానం అవుతుంది. నిరూపణ చేసుకోవాలంటే ఏమిటి? మనం ప్రమాణం ఉండాలి. ప్రమాణం ఒక కొలత ఉండాలి. వాటిని కొలిచి వాటిని నిరూపణ చేసుకోవాలి అన్నమాట. సో, ఈ ప్రమాణాలు ఏమిటి అని దాని గురించి యోచన చేసే శాస్త్రమే జ్ఞానమీమాంస అవుతుంది. బికాజ్ దాని ద్వారా జ్ఞానం వస్తుంది. దీన్నే మనం ఇంగ్లీష్‌లో ఎపిస్టమాలజీ అని అంటాం మనం ఇది. ఇది ఒక సబ్జెక్ట్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎపిస్టమాలజీ అనేది. ఈ ప్రమాణ మీమాంసలో ఈ మీమాంసలో ఉండే శాస్త్రాలు ఏమిటంటే హిందూ తత్వశాస్త్రం అని అంటాము. ఇందులో ప్రమాణాల గురించి చెప్తాం మనం. మీమాంస ఉంది. అద్వైత వేదాంతం ప్రకారం ప్రమాణాలు 6 విధాలు. ఆ 6 విధాలు ప్రత్యక్షం, అనుమానం, శబ్దం, ఉపమానం, అర్థాపత్తి, అనుపలబ్ధి. ఇది మనకు తెలుసును. ఇందులో న్యాయశాస్త్రం అనేటటువంటిది ప్రత్యక్షం, అనుమానం, శబ్దం, ఉపమానం ఈ 4 ప్రమాణాలని అంగీకరిస్తుంది ఈ న్యాయము అనేటటువంటిది. అలాగే జైన సాంఖ్య యోగ శాస్త్రాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షం, అనుమానం, శబ్దం ఈ 3 ప్రమాణాలని అంగీకరిస్తాయి. బౌద్ధము, వైశేషిక శాస్త్రాలు ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాలను అంగీకరిస్తాయి. చార్వాక మతం మాత్రం ఒక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తుంది. తప్పకుండా ఏ శాస్త్రం ఏ ఏ ఆ, ప్రమాణాల్ని అంగీకరిస్తుంది అనే దాని మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే జ్ఞాన మీమాంస అని అంటాము. మీ దాంట్లో ప్రమాణ మీమాంస అనే మొట్టమొదటి చాప్టర్ ఇదే అనమాట. ఇవే దర్శనాలు మనం చదివేటువంటి. తర్వాత తత్వమీమాంస అని అంటే ఏమిటంటే, తత్వమీమాంస అంటే మెటాఫిజిక్స్. మెటాఫిజిక్స్ అంటే మన ఫిజిక్స్ ఒకటి ఉంది. మెటాఫిజిక్స్ అంటే బియాండ్ ఫిజిక్స్ అన్నమాట. అంటే లాబొరేటరీ నిరూపణ చేయలేనటువంటివి. ఇవి కేవలం తర్కం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినటువంటివి. తత్వము, మీమాంస. ఇందులో 4 విషయాల 4 ఐటెమ్స్ చూస్తారు ఇందులో. ఇందులో ఆలోచన చేసేటటువంటివి 4 విషయాల మీద. అవేమిటంటే, ఒకటి ఈశ్వర సంబంధ తత్వజ్ఞానము. ఈశ్వర అంటే మనకు తెలుసు. ఇవన్నీ కూడా మెటాఫిజిక్స్‌లోకే వస్తాయి గానీ, ఫిజికల్‌గా సంభవించేటటువంటివి కాదు. అంచేత ఇక్కడ మెటాఫిజిక్స్ అని అంటాము. దీన్నే తత్వము అని అంటాం. ఇవి తత్వాలు. వీటిని ఈ విధంగా మనం కల్పన చేసుకుంటేనే వి ఆర్ ఏబుల్ టు గివ్ ఎన్ ఎక్స్‌ప్లనేషన్ టు ది క్రియేషన్. ఈ క్రియేషన్ ఒక ఎక్స్‌ప్లనేషన్ రావాలి అనంటే, ప్రారంభం అనేది ఊహించడం అసంభవం కనుక, మనం ఒక మోడల్‌ని ఒకదాన్ని ఊహించుకోవాలి. అలా ఊహించుకున్న మోడల్‌లో వచ్చేటటువంటి వాటినన్నిటిని మనం తత్వాలు అని అంటాం. అందులో ఈశ్వర తత్వం ఒకటి. అంటే ది క్రియేటర్. అంటే అన్నిటికి కూడా రూట్ కాజ్ అన్నమాట. ఈశ్వర సంబంధ తత్వజ్ఞానం. దీని గురించినటువంటి స్టడీసు, దీన్ని థియాలజీ అని అంటాం. భగవత్ శాస్త్రం. తర్వాత ఆత్మ సంబంధ తత్వజ్ఞానము, మెటాఫిజిక్స్ ఆఫ్ సోల్. ఇది క్రియేటర్ అయితే ఇది క్రియేటెడ్. ఒక్కొక్క క్రియేషన్ లోనూ ఉన్నటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి ఆత్మ. ఆత్మ సంబంధ తత్వజ్ఞానం, మెటాఫిజిక్స్ ఆఫ్ సోల్. మూడోది సృష్టి, విశ్వశాస్త్రం, నేచర్, క్రియేషన్. దీని గురించి ఇది ఎట్లా జరిగింది? ఇవన్నీ తత్వాలే చూడండి. నేచర్ ఎట్లా ఈ ఈ విశ్వం అనేటువంటిది ఏ విధంగా సృష్టించబడింది అనే దానికి కూడా మనకి మనం ఒక ఊహించుకున్న మోడల్ నుంచి తీసుకున్నటువంటి విషయమే తప్ప, దానికి కూడా మనకి ఖచ్చితమైనటువంటి నిరూపణలేమీ దొరకవు ఫిజికల్‌గా. అంచేత ఇది కూడా మెటాఫిజికల్ స్టడీస్‌లోకి వస్తుంది. దిస్ ఈస్ వాట్ వి కాల్ కాస్మాలజీ. దెన్ సత్తా. సత్తా అంటే దీన్ని ఆంటాలజీ లేక అల్టిమేట్ రియాలిటీ అని అంటాము.
అసలు వాట్ ఈస్ ది ట్రూత్ అనేటటువంటిది. దిస్ ఈజ్ అబౌట్ ది ట్రూత్ సత్త శాస్త్రము. ఈ నాలుగింటిని తత్వమీమాంస అని అంటాం మనం. ఇంకా మూడోది ఆచార మీమాంస. దీన్నే మూల్య మీమాంస అని అంటాం. ఇందులో ఉండేటటువంటి ఆచారము అంటే మనకు తెలుసును. ఆచరించి చూపించేది అందులోకే వస్తుంది. అవి ఏమిటంటే ఆచార మీమాంస ఎథిక్స్ నీతి శాస్త్రము. ఆచార మీమాంస ఎథిక్స్. తర్వాత తర్కశాస్త్రము లాజిక్. నెక్స్ట్ సౌందర్య శాస్త్రము ఈస్థెటిక్స్. ఈ 3 కూడా ఆచార మీమాంసలో డీల్ చేస్తారు. వీటి కింద మనం చదువుతున్నటువంటి దర్శనాలు, వీటి కింద కవర్ అయ్యే దర్శనాలు చార్వాక, జైన, బౌద్ధ, న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస ఇదన్నమాట. న్యాయ అండ్ వైశేషికలో ఏం చెప్తామంటే పదార్థ జ్ఞానము అండ్ అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది పదార్థాస్. అంటే కనపడుతున్నటువంటి సృష్టిలో కనపడుతున్న పదార్థాలన్నీ ఏ విధంగా తయారయ్యాయి, సృష్టింపబడ్డాయి అని అంటే సృష్టి ఏ విధంగా జరిగింది, అందులో ఉండేటటువంటి కంటెంట్ ఏమిటి అనేటటువంటిది దాని గురించి చెప్పేటటువంటి న్యాయ అండ్ వైశేషిక. ఈ ఇవి ఏం చేశాయి న్యాయ అండ్ వైశేషిక దీన్ని స్టడీ చేయడానికి? అసలు మనకి సృష్టిలో కనిపించే పదార్థాల్ని ఎన్ని విధాలుగా మనం విభజించవచ్చు అనే దాన్ని ఆధారంగా తీసుకున్నాయి. న్యాయం ఏమో 16 రకాలైన పదార్థాలు విభజించింది. దాని తర్వాత వచ్చిన వైశేషికం ఏమో 7 పదార్థాలు సరిపోతాయని చూపించింది. సో ఈ విధంగా పదార్థాలని చూపించి, అంటే ఉన్న పదార్థాలు అంతేనా? మనం కోటాను కోట్ల పదార్థాలు చూస్తున్నాం. అంటే ఈ ఈ పదార్థాలన్నీ కూడా బ్రాడ్‌గా విభజించిన ఈ 16 లేక 7 పదార్థాల్లోనే ఉన్నాయి అనేటటువంటిది వీళ్ళు చెప్పారు అన్నమాట. ఆ రకంగా వాళ్ళు సృష్టిని చూపించుకొని వచ్చారు. దెన్ సాంఖ్య అండ్ యోగ ఈ 2 ఏమిటంటే, సాంఖ్య అనేది పరిణామ సిద్ధాంతం అని అంటాం మనం. అంటే బై ఎవల్యూషన్ దిస్ క్రియేషన్ హాస్ కమ్ ఇంటూ బీయింగ్ అని అర్థం ఇది. సో సాంఖ్య ఎక్స్‌ప్లెయిన్స్ ది కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. ఈ పరిణామం ఏ విధంగా జరిగింది, ఎక్కడి నుంచి ఏ విధంగా జరిగింది అనేటటువంటి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటిది సాంఖ్యము. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ హిందూ సైకాలజీ. కపిల ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఇవన్నీ కూడా సైకలాజికల్ మెజర్స్ ఉంటాయి. మనం శాస్త్రం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. యోగా డీల్స్ విత్ మెడిటేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ చిత్తవృత్తిస్. ఇక్కడ ఈ ఇవల్యూషన్ థియరీలో మనకి సృష్టి ఏర్పడినప్పుడు ఈ ఏర్పడిన సృష్టి అంతా కూడా సత్యం కాదు, అంటే వివేకము అని అంటారు ఇక్కడ. వివేకము అవివేకము అని. ఆ తేడా తెలుసుకోవడంలో సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి అనే వివేక అవివేక జ్ఞానాన్ని తెలుసుకోవడమే, ఆ ఆ సత్యాన్ని తెలుసుకోవడమే ఇక్కడ జ్ఞానము అని చెప్తారు. ఆ జ్ఞానాన్ని పొందటమే మనకి మోక్షము అని చెప్పుకుంటాము కనుక దాన్ని ఎలా సాధించాలి అనేది ప్రాక్టికల్ గా తెలిపేటటువంటిది యోగ శాస్త్రం. దిస్ డీల్స్ విత్ మెడిటేషన్. ఇక్కడ ఇది కేవలం సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటటువంటిది జరుగుతుంది. సాధన అని అంటే ఏమిటంటే, మనం మన మనస్సు అనేటటువంటిది అన్నిటికంటే అనేకమైన విధాలైన పోకడలు పోయి మనకి ఒక ఏకాగ్రత, వివేకం మీద ఏకాగ్రత అనేది కుదరకుండా చేసేది మనస్సు కనుక, ఆ మనస్సు పోయేటటువంటి వివిధ పోకడల్ని వృత్తులు అని అంటాము. ఈ మనస్సుకి ఈ వృత్తుల్ని లేకుండగా చేసి మనస్సుని సైలెంట్ చేసి తద్వారా ఏకాగ్రతని సాధించి వివేక జ్ఞానాన్ని పొందడాన్ని యోగా ఎలా చేయాలో మనకి నేర్పిస్తుంది. ఇది ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ సాంఖ్యం అన్నమాట. తర్వాత మీమాంస అండ్ వేదాంత. పూర్వ మీమాంస డీల్స్ విత్ కర్మకాండ అండ్ ఉత్తర మీమాంస డీల్స్ విత్ జ్ఞానకాండ. ఇందులో మనం 2 రకాలు చెప్తాం కదా, కర్మకాండ, జ్ఞానకాండ అని అంటే ఈ ఈ వేదం చెప్పిన దాంట్లో కర్మకాండలో మనం చేసేటటువంటి క్రతువులన్నీ కూడా వివరించబడ్డాయి. ఈ క్రతువులు ఎందుకు వివరించబడ్డాయి అని అంటే, ఇవన్నీ కూడా ఏకాగ్రతని పొందడానికి చెప్పేటటువంటివే. ఆ ఏకాగ్రతని పొందిన తర్వాత అక్కడితో ఆగిపోకూడదు. అక్కడి నుంచి ఆ ఏకాగ్రతతోటి ఆ వివేక జ్ఞానాన్ని పొందేటందుకు తగినటువంటి మథనం చేయాలి. మేధో మథనం చేయాల్సొస్తుంది మనం. చాలా అది జ్ఞానం పార్ట్ అవుతుంది. అందుకని అక్కడి నుంచి మనం జ్ఞానం వైపు వెళ్ళడానికి, అంటే వేర్ దిస్ పూర్వమీమాంస ఎండ్స్, అంటే ఇక్కడ మనం కర్మకాండ అనేది అంతా కూడా అర్థం చేసుకున్న తర్వాత అది కేవలం చిత్త ఏకాగ్రత కోసం మాత్రమే దీన్ని ప్రిస్క్రైబ్ చేశారు అని చెప్తారు. చిత్త ఏకాగ్రతని సాధించిన తర్వాత అక్కడి నుంచి జ్ఞానకాండ ప్రారంభమవుతుంది. జ్ఞానాన్ని ఏ విధంగా మనం పొందాలి, అంటే మోక్షాన్ని ఏ విధంగా మనం సాధించాలి అనేటటువంటిది ఇక్కడ చెప్పబడుతుంది.
ఈ ఈ వేదాల్లో చెప్పినటువంటి మొత్తం జ్ఞానం అంతా కూడా ఇందులో ఉత్తర మీమాంసలో క్రోడీకరించి చెప్పబడింది అన్నమాట. ఇందులో గురుగారు ఒక ప్రశ్న అండి. చెప్పండి. ఇక్కడ సాంఖ్య ఉంది. మీ ఆ, మీమాంసలో పూర్వమీమాంస, కర్మకాండ, జ్ఞానకాండ ఉంది. మనకు భగవద్గీతలో సాంఖ్యయోగం, జ్ఞానయోగం, కర్మయోగం ఇవి ఉన్నాయి. వీటిలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ సంబంధం దానికి దీనికి సిమిలారిటీస్ ఎటువంటి? ఉండడం మీరు అడిగిన క్వశ్చన్ అర్థం. సిమిలారిటీస్ కాదు, ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలి అని అంటే ఇందులో నుంచి తీసినటువంటి ఎసెన్సే భగవద్గీత. భగవద్గీతలో కొత్తగా ఏమీ చెప్పలేదండి. భగవద్గీతలో ఉన్నది వేదాంత సారమే, సార్వోపనిషత్ సారం అని అంటాం కదా మనం. ఏది ముందరని ప్రశ్న వస్తుంది. భగవద్గీత లేక దర్శనాల, ఇది ఏదేమిటని? వేదాలు అనే దాని ముందంటే ఇంకేమీ లేదు. వేదాలు అపూర్వం అంతే. వేదాలు అపూర్వం, ఆ తర్వాత దానిలో నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా అన్నమాట. వేదాలు మనకి అపూర్వమైనటువంటివి. ఎప్పుడున్నాయో ఎప్పటి నుంచి ఉన్నాయో ఎవరు చెప్పారో అవన్నీ మనకు తెలియవు అని మనకు తెలుసును. అపౌరుషేయం అని కూడా మనం చెప్పుకుంటాం కదా. అందుకని అవి వేదాలు. ఆ తర్వాత వచ్చిన వాటిల్లో ఓల్డెస్ట్ చెప్పాలి అని అంటే మీకు వేదాలకు సంబంధించిందే మీమాంసలు కనుక ముందు పూర్వమీమాంస, పూర్వమీమాంస తర్వాత అందులో జ్ఞాన భాగం ఉత్తర మీమాంస. కానీ ఉత్తర మీమాంస అనేది తర్వాత తర్వాత వచ్చింది అది. వీటికంటే పూర్వము ఉన్నటువంటివి సాంఖ్యము, యోగము పూర్వం అన్నమాట. సాంఖ్యం అనేది అన్నిటికీ మూలమైనటువంటిది. ఓల్డెస్ట్ ఏది అంటే సాంఖ్యము అని చెప్తాము. కానీ ఆన్ ది అదర్ సైడ్ న్యాయ వైశేషికాలు లేకుండా మనకి తర్వాత రాలేదు. ముందు అసలు మీమాంస అనేది స్టార్ట్ అయిందే ఇక్కడ కదా, తర్కము అనేటటువంటిది. అంచేత న్యాయ వైశేషికాలు ముందున్నాయి అని కూడా అంటారన్నమాట. సో ఇలా ముందు వెనకాలది వేరేగా ఉంటుంది. కానీ మీరు అడిగిన క్వశ్చన్ లో భగవద్గీతలో సాంఖ్యము అంటే ఈ సాంఖ్యము ఆ సాంఖ్యము సేమ్ కాదండి. భగవద్గీతలో సాంఖ్యము అంటే అర్థం జ్ఞానము అనే అర్థంలో వాడారు మనకి. ఇక్కడ సాంఖ్యము అంటే ఇది ఎవల్యూషన్ థియరీ అన్నమాట. ఈ ఎవల్యూషన్ థియరీ అని కాదు భగవద్గీతలో సాంఖ్యము అంటే. సాంఖ్యము అనేది నిజం చెప్పాలంటే అర్జున విషాద యోగము అనేది పెద్దగా చెప్పుకోక్కర్లేదు, అది ప్రియులుడు లాంటిది. అది వదిలేస్తే మొట్టమొదటి అధ్యాయం సాంఖ్యయోగం అవుతుంది భగవద్గీతలో. సాంఖ్యయోగము అంటే మొత్తం జ్ఞానం గురించి ఏదైతే భగవద్గీతలో చెప్పదలుచుకున్నాడో దాని మొత్తం సారాన్ని సాంఖ్యయోగంలో ఇచ్చారు. సాంఖ్యము అంటే జ్ఞానము అనే అర్థం కూడా ఉందండి. సాంఖ్యము అంటే సంఖ్యలో నుంచి వచ్చింది సాంఖ్యము అనే అర్థము. మనం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కపిలుడి సాంఖ్యానికి వచ్చినప్పుడు సాంఖ్యము అని ఎందుకన్నారంటే అక్కడ 25 తత్వాలు చెప్పారు కనుక అది సంఖ్యకి సంబంధించినవి. అన్ని సంఖ్యల్లోనే నడుస్తుంది సాంఖ్యం అంతా. అందుకని సంఖ్యల్లోనే తత్వాలను చెప్పి సంఖ్యల ద్వారానే ఆయన ఏ విధంగా ఎవల్యూషన్ జరిగిందో నిరూపణ చేశారు. ఏ సంఖ్యలు ఏమిటో ఆ ఆ ఎవల్యూషన్ ఎలా జరిగిందో మనం యోగం చదివాము, సాంఖ్యం చదివినప్పుడు మనం చూస్తామన్నమాట. సో అది అక్కడ సాంఖ్యం అంటే అది అర్థం. కానీ భగవద్గీతలో సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం అన్నమాట. అనే అర్థంలో దాన్ని మనం తీసుకోవాలి. చేత మొత్తం జ్ఞానసారం అంతా కూడా సాంఖ్యంలో పెట్టాడు. సర్వోపనిషత్ సారం అనేటువంటిది మనకి ఇక్కడే తెలుస్తుంది అన్నమాట. దీని తర్వాత వచ్చింది సాంఖ్యాన్ని బేసే. డెఫినెట్ గా సాంఖ్యం తర్వాత యోగం వచ్చింది. యోగం పూర్తిగా సాంఖ్యాన్ని ఫాలో అవుతుంది. కాకపోతే యోగం ఏమిటంటే కొత్తగా ఈశ్వరుణ్ణి కూడా, ఈశ్వర తత్వాన్ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ మోక్షం సాధించడం ఎలాగా అనేది చెప్తుంది కనుక మోక్షము అనేదాన్ని ఈశ్వర అని అన్నారు. అంచేత ఇక్కడ ఈశ్వర అనేటటువంటి తత్వాన్ని తీసుకుంది కనుక సాంఖ్యం 20 తత్వాలు చెప్తే యోగం 26 తత్వాలు చెప్పింది అని మనం దర్శనాల్లో చదువుకుంటాం. వేదాల్లో ఏముంటుంది, ఏం చెప్పారంటే కర్మకాండ అనే దాన్ని మనం, అది పూర్వ భాగం అన్నమాట. అందులో ఉత్తర భాగం ఏమో అంటే చివరి భాగం. అందుకనే దాన్ని వేదాంతము అని అన్నాం. ఈ ఉత్తర మీమాంసని వేదాంతము అని అంటాం మనం. అందుకనే ఆ చివరి భాగాన్ని జ్ఞానకాండ అని అన్నాం. ఈ కర్మకాండలో అంటే ఏమిటంటే ఈ కర్మలు, ప్రిస్క్రిప్షన్, అసలు మనకి ధర్మము అనేటటువంటిది ముందు వేదాలు చెప్తాయి. మన సనాతన ధర్మం అనే పేరు కూడా మనకు తెలుసు కదా. ఈ ధర్మాలు చెప్తాయి. ఈ ధర్మాలను నిర్వర్తించడానికి వలసినటువంటి కాండ అంతా కూడా కర్మకాండ అని అంటాం. ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి అనేది చెప్పాడు కర్మకాండ. ఆ కర్మకాండలు ఎలా చేయాలి అనే పద్ధతులన్నీ చెప్తారు. ఆ పద్ధతుల ద్వారా వచ్చేటటువంటివన్నీ కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి, రిజల్ట్స్ అన్ని కూడాను. అవన్నీ అందులో చెప్తారంటే ఉదాహరణకి మీకు ఆ ఒక స్వర్గ ప్రాప్తికి ఏం కావాలి, సంతాన ప్రాప్తికి ఏం కావాలి, విజయ ప్రాప్తికి ఏం కావాలి, ఇవన్నీ వేరు వేరు కర్మకాండలు. వాటినేమో యజ్ఞాలు అని అంటాము. ఇవన్నీ కూడా యజ్ఞాల ద్వారా కర్మకాండ చేయడం చెప్పారు. అయితే మూలంగా
ఈ కర్మకాండే ఎక్కువగా కనపడుతుంది మీకు. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి జ్ఞానకాండని తర్వాత మనం చూసుకున్నాం తప్ప, ఉపనిషద్ భాగం చివరిలో ఉంది. అందులో జ్ఞానకాండలో దాన్ని ఉపనిషద్ భాగాన్ని జ్ఞానకాండ అని అంటాము. అందులో జ్ఞాన భాగం చెప్పారు గానీ, మరి కర్మకాండకి, జ్ఞానకాండకి ఏమిటి తేడా అని అంటే, జ్ఞానాన్ని సంపాదించాలి అంటే మొట్టమొదటి స్టెప్ కావాల్సింది చిత్త ఏకాగ్రత కావాలి అని చెప్తాం మనం. చిత్త ఏకాగ్రత అంటే మనస్సుని అణిచిపెట్టి కేవలం ఆ పరస్వరూపం మీద మాత్రమే ఏకాగ్రతని పెట్టగలగటాన్ని మనం చిత్త ఏకాగ్రతని పొందటము అని అంటాం. చిత్త ఏకాగ్రత ఉత్తినే వచ్చేస్తుందండి కూర్చుంటే. మనస్సు ఎటెటో పోతుంది కదా! ఈ ఎటెటో పోయే మనస్సుని ముందు పోకుండగా ఒక పదార్థం మీద దానిని కాన్సంట్రేట్ చేయడం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి ఈ కర్మకాండంతో ఉపయోగిస్తుంది. వేదాలు ప్రముఖంగా చెప్పినటువంటి ఈ యజ్ఞాలు, యాగాదులతోటి కర్మకాండతోటి ఆగిపోవడం అనేటటువంటిది కాదు. వేదాల్లో చెప్పిన కర్మకాండతో ఆగిపోవడం కాదు. కర్మకాండ యొక్క ముఖ్యోద్దేశం కేవలం చిత్త ఏకాగ్రతని సాధించటం మాత్రమే. చిత్త ఏకాగ్రతని ఒక్కసారి సాధించిన తర్వాత అక్కడి నుంచి సమాధి స్థితిని చేరుకోగలగాలి. అంటే ఇంకా దాని ప్రయత్నం అనేది లేకుండగా మనం అక్కడ నిలబడిపోగలగాలి. నేను నిధిధ్యాసనము అని మీరు అనుకున్నారు కదా! అదే నిధిధ్యాసనము అని అంటే. దాన్ని సాధించాలి. నిధిధ్యాసనాన్ని సాధించాలి. నిధి ధ్యాసనము. ధ్యాసనము అంటే ధ్యాస పెట్టడము. నిధి అంటే ట్రెజర్. ఏమిటి ట్రెజర్ అంటే ఏమిటి? మీరు కుదుర్చుకున్నటువంటి ఏకాగ్రత, పొందబోతున్నటువంటి జ్ఞానము అది నిధి. దాని మీద మాత్రమే ధ్యాస పెట్టడము. అంటే మీరు శ్రవణ మననాల ద్వారా పొందినటువంటి ఆ ఏకాగ్రతని, ఆ సమాధి స్థితిని జారిపోకుండా చూసుకోవడమే నిధిధ్యాసనము. ఎందుకంటే ఏమాత్రం లీక్ ఇచ్చినా కూడా మనస్సు చాలా దుర్మార్గమైంది. మళ్ళీ పక్కకి లాగేస్తుందన్నమాట. అది లేకుండా కట్టడి చేయడమే నిధిధ్యాసనము. ఆ నిధి మీదనే ధ్యాస పెట్టడము అని అక్కడ అర్థంగా మనం చెప్పుకోవచ్చు దాన్ని. అది నిధిధ్యాసనం అంటే సాధించినటువంటి ఏకాగ్రతని జారిపోకుండా కాపాడుకోవటం, గట్టి చేసుకోవటము అన్నమాట. ఇది అందుకని అక్కడ దాని మీద ఇలా చెప్పారన్నమాట. కనుక మీరు వేదాలు చెప్పినటువంటి, ప్రవచించినటువంటి పూర్వమీమాంసలో చెప్పిన కర్మకాండలో ఆగిపోకుండా, కర్మకాండని కేవలం ఏకాగ్రతని సాధించేటటువంటి విషయంగా మీరు గమనించుకొని, ఆ తరువాత అక్కడి నుంచి మీరు జ్ఞానాన్ని సంపాదించేటటువంటి ప్రక్రియను మొదలుపెట్టుకొని జ్ఞానాన్ని పొందాలి అని చెప్పారు అన్నమాట. అది భగవద్గీతలో చెప్పింది. అందుకని కర్మకాండ అంటే ఏమిటి? జ్ఞానయోగం, కర్మయోగం, జ్ఞానయోగం ఇవన్నీ కూడా వరుసగా చెప్పుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని వచ్చారు. వేదాల్లో చెప్పిన దాంట్లో ఉండే పరమార్థాన్ని భగవద్గీతలో చెప్పి, దాన్ని మన నిత్య జీవితంలో ప్రతి అంశంలోనూ అన్వయించి చెప్పారు అన్నమాట. అది. సర్వోపనిషత్ సారమే భగవద్గీత అని అందుకే చెప్పారు అన్నమాట. ఉపనిషత్తులు అంటే వేదాల్లో చెప్పినటువంటిదే. అంతే. చాలా ఇంకే చాలా డీటెయిల్‌గా చెప్పారండి. చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. వేదాంతం అంటే అద్వైత వేదాంతాన్ని మనం ఉదహరిస్తున్నట్లు లెక్కండి. అద్వైతం అనేటటువంటిదే చివరికి నిలబడింది అన్నిటికంటే. శంకరాచార్య నిలబెట్టింది దాన్నే. అద్వైతం అనేది నిలబడుతుంది. ఎప్పుడైనా భారతీయ తత్వశాస్త్రం అంటే ప్రపంచం మొత్తం మీద గుర్తు చేసుకునేటటువంటిది అద్వైత వేదాంతమే. వేదాంతము ఆల్మోస్ట్ అండర్లైన్స్ యాస్ అద్వైత వేదాంతం. ఇదే పాపులర్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అన్నమాట. ఈ సూత్రము అనేటటువంటిది మొట్టమొదలు కనిపెట్టినవాడు పాణిని మహర్షి అండి. పాణిని వ్యాకరణాన్ని సూత్రాల ద్వారా చెప్పాడు అన్నమాట. సో సూత్రాల్లో చెప్పేది ఏమిటంటే, సూత్రానికి ఉండే డెఫినేషన్ మీకు చెప్తానని చెప్పాను నేను. ఒక్కసారి చూడండి. స్వల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్తోభం అనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుహు సూత్రవిదః విదుహు అన్నమాట. అంటే సూత్రం అనేది ఎలా ఉండాలి అంటే, దీనికి మూలం ఒకటెప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. సూత్రపూర్వకంగా ఎందుకు చెప్పారు? ఆ రోజుల్లో స్క్రిప్ట్ లేదు కదా! లిపి లేదు కదా! రాసుకోవడం, చదువుకోవడం, బట్టి పట్టుకోవడం లేదు. గురువుగారు చెప్తుంటే శిష్యులు విని దానిని మనసులో పెట్టుకునేవారు. శిష్యులు వినాలన్నప్పుడు అది వీలైనంత క్లుప్తంగా ఉండాలి కదా! కేవలం వినికిడి ద్వారా నేర్చుకోవాలంటే, ఇప్పుడు మన స్క్రిప్ట్ ప్రకారం లక్షల పేజీలుంటే అవ్వదు కదా అది. కొన్ని లిమిట్స్ ఉండాలి. కొంత బ్రెవిటీ అనేది ఉండాలి. ఈ బ్రెవిటీ కోసం సూత్ర రూపంగా చెప్పారు. అంచేత సూత్రం ఎలా ఉండాలి అనేది డెఫినిషన్ ఏం చెప్పారు? స్వల్పాక్షరం. వీలైనంత తక్కువ అక్షరాలతో ఉండాలి. దట్ ఇండికేట్స్ ది బ్రెవిటీ ఆఫ్ ది కంటెంట్. విశాలంగా చెప్పకూడదు. దాన్ని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ వీడికి ఉంటుంది అన్నమాట. ఆ రోజుల్లో ఆ మాత్రం కెపాసిటీ ఉండేది. ఇప్పుడు మనకి లేదు గనక అన్నీ విడమర్చి చెప్పాల్సొస్తుంది.
అప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్తే దాని సారం అంతా వాళ్ళు గ్రహించగలిగేవారు. అంచేత స్వల్పాక్షరాల్లో ఉండాలి. అసందిగ్ధం అంటే తక్కువ అక్షరాల్లో చెప్పమన్నారు కదా అని చెప్పేసి క్లారిటీని కోల్పోకూడదు. ఏ విధమైనటువంటి సందిగ్ధము, డౌట్ అనేది రాకూడదు. ఇట్ షుడ్ బి ప్యూర్‌లీ క్లియర్. క్లియర్ మొత్తాన్ని కన్వే చేయగాలి. అంటే మీరు ఏ విషయాన్నైతే కన్వే చేయాలనుకున్నారో, ఆ మొత్తం ఏ విధమైన సందిగ్ధానికి తావు లేకుండగా వీలైనంత తక్కువ అక్షరాలతో, ఎంత తక్కువైతే ఆప్టిమైజేషన్ అనమాట. అంత తక్కువ అక్షరాలతో చెప్పగలగాలి. తర్వాత సారవత్. అందులో మీరు చెప్పదలుచుకున్న సారమంతా ఉండాలి. విషయమంతా అందులో ఇమిడి ఉండాలి. అది. అలాగే విశ్వతోముఖం. ఇక్కడ విశ్వ అంటే సమస్తము అనే అర్థంలో తీసుకోవాలి మీరెప్పుడు కూడా. విశ్వతోముఖం అంటే అది సమస్త జ్ఞానాన్ని అంటే సమస్త విషయాన్ని అది కలిగి ఉండాలి. తర్వాత అస్తోభం, అనవద్యం. అస్తోభం అని అంటే ఏమిటంటే ఫ్లో. అది మంచి ఫ్లోయీగా ఉండాలి. అంటే మనం అనుకుంటాం కదా రీడబిలిటీ చక్కగా వెళ్ళిపోతూ ఉండాలి అన్నమాట. దీనికి తగ్గట్టే సూత్రాలు తయారు చేస్తారు. సో ఫ్లోయింగ్ ఫ్లోయింగ్ గా ఉండాలి తప్ప నట్టేలాగా ఉండకూడదు. అలా చక్కగా తయారు చేయాలి. అనవద్యం. అనవద్యం అంటే మళ్ళీ ఇక్కడ ఏమిటి? దోషరహితంగా ఉండాలి. ఏ విధమైనటువంటి దోషాల్ని చెప్పకూడదు సూత్రాలు. కంప్లీట్ గా అదోషంగా ఉండాలి. ఈ లక్షణాలు ఉండేదాన్ని సూత్రం అంటారని చెప్పేసి సూత్ర విధులు చెప్పారు అని వాళ్ళు మనకు తెలియజేశారు అని సూత్రానికి ఈ విధంగా డెఫినేషన్ చెప్పారు అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం స్వల్పాక్షరం, అసందిగ్ధం ఇవన్నీ చెప్పుకున్నాం కదా మరి. స్వల్పాక్షరాన్ని మనకి అర్థం చేసుకోవడం ఎలాగా? ఆ రోజుల్లో వాళ్ళకి అర్థమైంది. తర్వాత వాళ్ళకి అర్థం అవ్వాలి కదా వెళ్ళే కొద్దీ. చెప్పిన రోజుల్లో ఏ ఉద్దేశంలో ఆ సూత్రాలు చెప్పారో ఆ ఉద్దేశం తెలియడం కోసం కొన్ని ప్రక్రియలు వచ్చాయి తర్వాత. ఎందుకంటే ఆ అర్థాల్ని చెప్పడానికి విడమర్చి చెప్పడానికి వచ్చాయి. అలా వచ్చేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అని అంటే వాటిని భాష్యము, వృత్తి, వార్తికాలు, వ్యాఖ్యానము, ఇదే టీకా అంటాం. అంటే ప్రతిపదార్థం విత్ వ్యాఖ్యానం అన్నమాట. అంటే టిప్పణి. ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి సూత్రాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి పద్ధతులు. ఇందులో ఒక్కొక్కటి ఏమిటంటే భాష్యము అంటే సూత్రార్థః వర్ణ్యతే యత్ర పదైః సూత్రానుసారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుః. భాష్య విధులు అంటే ఈ భాష్యాలు చెప్పేటటువంటి పండితులు ఏం చెప్పారు అనంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే భాష్యము అంటే ఏమిటి అనంటే సూత్రార్థాల్ని వర్ణిస్తాయి. వర్ణించడము అంటే విడమరిచి చెప్పడము. సూత్రార్థాల్ని వర్ణిస్తాయి. యత్ర పదైః సూత్రానుసారిభిః. సూత్రంలో ఉండే పదాల్ని తీసుకుని ఆ పదాల అర్థాల్ని మీకు వర్ణించి చెప్పేటటువంటి దాన్నే భాష్యము అని అంటాము. అయితే ఇక్కడ భాష్య విధునికి, భాష్యకారునికి కొంత స్వతంత్రం ఏమిచ్చారు అంటే స్వపదానిచ వర్ణ్యంతే. ఇక్కడ కేవలం సూత్రాల్లో ఉండేటటువంటి మాటల అర్థాలు చెప్పడమే కాకుండా దాని అర్థాలని వివరణ చేయడానికి ఆయన తన స్వంత పదాల్ని కూడా కొన్ని చేర్చి వర్ణనలు చేయవచ్చును అని చెప్పారు. దీన్ని భాష్యము అని అంటాం. ఇదే పతంజలి మహాభాష్యం. అంటే పతంజలి మహాభాష్యం అన్నారు చూడండి. ఇక్కడ భాష్యాల్లో కింగ్ అన్నమాట ఇది మహాభాష్యం అనేటటువంటిది. ఈ మహాభాష్యమే లేకపోయిండుంటే మనకసలు పాణిని వ్యాకరణం ఏమీ అర్థమై ఉండేది కాదు అనేది అనుమానం లేని విషయం అది. అంచేత ఈ మహాభాష్యం అని అందుకే ఆయన అన్నారు. ఇందులో ఈయన ఏం చేస్తారంటే పతంజలి సూత్రాన్ని వర్ణిస్తూ ఆయన సొంత కూడా కొంత రాస్తారు అందులో. కొంత కొత్తగా తన యొక్క స్వతంత్రంగా మాటలు వాడుతూ కొన్ని అర్థాలను కూడా వివరణ చేశారు. అందుకనే పతంజలిని ఫాదర్ ఆఫ్ భాష్యకారాస్ అని చెప్పేసి చెప్పారు అన్నమాట. ఇది ఒకటి సూత్రాలకి ఎక్స్ప్లెనేషన్స్ చెప్పే పద్ధతుల్లో భాష్యం ఒకటి. రెండోది వృత్తి. వృత్తి అంటే సద్వృత్తి సన్నిబంధన అంటే దానికి దగ్గరగా కట్టుబడి ఉండేటటువంటి వృత్తి అంటే ఎక్స్‌ప్లనేషన్ ని ఇవ్వటము అనేటటువంటిది దీన్ని మనం వృత్తి అని అంటాము. ఇందులో బ్రహ్మసూత్రాల మీద బ్రహ్మసూత్రాలు అంటే మనకు తెలుసును. ఇది బాదరాయణుడు రాసినటువంటిది. దీని మీద బోధాయనుడు వృత్తి రాశాడు. అంటే దీనికి ఇక్కడ ఎలాగైతే మహాభాష్యం
పాణిని గ్రామర్ మీద పతంజలి రాశారు. ఈయన ఈ బ్రహ్మసూత్రాల మీద బోధాయనుడు వృత్తి అని రాశాడు. ఇది సద్వృత్తి సన్నిబంధన అంటే అక్కడ దానికి దగ్గరగా ఉండేలాగా దాన్ని వివరణ చేసి చెప్పడము అన్నమాట. తర్వాత వార్తికం అనేటువంటిది మరొక విషయం. ఇది మనం చదువుకున్నాం వార్తికాలు కూడా. వార్తికం యొక్క డెఫినేషన్ ఏమిటి అని అంటే ఉక్తానుక్త దురుక్తానాం చింతయత్ర ప్రవర్తతే తం గ్రంథం వార్తికం ప్రాహు వార్తికజ్ఞ విచక్షణాహ అని చెప్పి దీనికి చెప్పారు అనమాట. దీని ఉదాహరణ కాత్యాయనుడు వార్తికాలు వరరుచి లేక కాత్యాయనుడు అని వార్తికాలని మనం చదువుకున్నాం. సూత్రాలు వార్తికాలు అని. ఈ వార్తికము అనేటటువంటిది ఆ ఈ పాణిని దానికి అనుబంధంగా కాత్యాయనుడు లేక వరరుచి రాసినటువంటి వాటిని వార్తికాలు అని అంటాం. వార్తికం అంటే ఏమిటంటే ఉక్తానుక్త దురుక్తానా ఉక్త చెప్పబడినవి అంటే సూత్రప్రాయంగా మూల గ్రంథంలో చెప్పబడినవి, అనుక్త చెప్పబడనివి, దురుక్తానా కొన్ని కొన్ని చోట్ల పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు సూత్రాలు చెప్పడంలో, అనుకోకుండా జరిగేటటువంటివి. అక్కడ పొరపాట్లు అంటే పొరపాటు అని అక్కర్లేదు. అది కొన్ని కొన్ని అప్లికేషన్స్ లో ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఎందుకు ఫెయిల్ అవుతుంది? అక్కడ ఫెయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అంతే. ఆ సూత్ర ప్రకారం అది ఒక ఒక సిచ్యువేషన్ లో ఫెయిల్ అయినట్టు కనిపించచ్చు దాని అప్లికేషన్. కానీ అది ఫెయిల్ అయిందని కాదు. ఎందుకు అలా జరిగింది అనే దానికి ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ వార్తికంలో చెప్తారు అన్నమాట. అంచేత ఇక్కడ సూత్రరూపంగా చెప్పిన వాటిని విచక్షణ చేసి బాగా పరిశీలన చేసి చెప్పినది, చెప్పనిది, పొరపాటుగా కనిపిస్తున్నది వీటి యొక్క చింత చేస్తుంది. వీటిని గురించి చెప్తూ తం గ్రంథం వార్తికం ప్రాహుః. అటువంటి దాన్ని వార్తిక గ్రంథము అని అంటారని చెప్పారు. అందుకని ఉక్తానుక్త దురుక్తానాం ఇది చాలా సార్లు పరీక్షల్లో ఇచ్చారు. ఉక్తానుక్త దురుక్తానాం ఏమిటి అని ఇందులో 4 ఇస్తాడనమాట. ఇస్తే మీరు వార్తికం అని రాయాల్సి వస్తుంది. ఈ విధంగా వస్తాయి ఇవి. అందుకని నేను ఇవి రాశాను. సో దీన్ని వార్తికాలు అని అంటాం. తర్వాత వ్యాఖ్యానము. వ్యాఖ్యానం అంటే మనకు తెలిసినటువంటిదే. వచన రూపకంగా కావచ్చు, పద్య రూపంగా రాస్తూ వచన రూపకంగా మనం రాసేటటువంటి వివరణలు అన్నమాట. ఇది వాచస్పతి మిశ్ర శంకర భాష్యం మీద ముఖ్యంగా ఇప్పుడు శంకర భాష్యం దేనికి రాశారు ఆయన? అనేక వాటికి భాష్యాలు రాశారు. భాష్యాలు అంటే ఏమిటి? మూల గ్రంథాలు విడమరచి చెప్పేటటువంటివి అన్ని శంకర భాష్యాలు ఉన్నాయి. అన్ని ఉపనిషత్తుల మీద ఉన్నాయి. దాని మీద మళ్ళీ ఆయన దర్శనాల మీద రాసిన దాని మీద వాచస్పతి మిశ్ర ఏం చేశారు? కొన్ని దర్శనాల మీద అలాగే శంకర భాష్యాల మీద ఈయన మళ్ళీ వ్యాఖ్యానం రాశారు. ఎందుకంటే వాళ్ళు రాసిన భాష్యం అర్థం రావడం మళ్ళీ అది కూడా కష్టమే. అది అర్థం కావడానికి మళ్ళీ ఒక వ్యాఖ్యానం కావాలి మనకి. అది. తర్వాత టీకా అంటే బ్రహ్మసూత్రాలు. టీకా అంటే దాన్ని విడమర్చి చెప్పేటటువంటిది. అంతే. టీకా అంటే ఎక్స్‌ప్లనేషన్. అల్టిమేట్‌లీ ఇవన్నీ కూడా సూత్రాన్ని చెప్పేవి అంటే సూత్రాన్ని వివరించి చెప్పేవి అనే అర్థం. టిప్పణి అనంటే నోట్స్. లైక్ వృత్తి బట్ లెస్ ఆర్థోడాక్స్ నోట్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు మనం రాసుకుంటూ ఉంటాం కదా! ఇవన్నీ టిప్పణీలు అన్నమాట. అంటే ఇంకా మనం దాన్ని కిందకి తీసుకొచ్చి ఇంకెంత విపులంగా అర్థమయ్యేలాగా స్పూన్ ఫీడింగ్ అంటామే అదనమాట టిప్పణి. నోట్స్‌లు రాసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఒక సూత్రానికి ఉండేటటువంటి వేరియస్ ప్రక్రియలు. సూత్రాల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఏ ఊహతో ఆ సూత్రాల్ని చెప్పారు? ఇదంతా ఎందుకొచ్చింది అంటే స్వల్పాక్షరం అసందిగ్ధం అని చెప్పుకున్నాం కనుక దానికి ఇంత వివరణలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ మహానుభావులు ఈ వివరణలన్నీ రాశారు కనుక ఇవాళ మనకు అర్థమయ్యాయి. లేకపోతే అర్థమయ్యేవే కాదు అని డెఫినిట్‌గా చెప్పుకోవచ్చును మనం. ఇంకా ఏదైనా ఒక విషయాన్ని చదివేటప్పుడు మనం ఒక బుక్ మీ చేతిలో పెట్టారు. పెట్టినప్పుడు దాన్ని చదువుతారు. చదవమనే కదా బుక్ చేతిలో పెట్టేది. ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి అనేది ఒక క్వెషన్ వస్తుంది గదా! ఇచ్చారు గదా పుస్తకం చదివేయనుగా నేను. ఈ పుస్తకం నాకు ఎందుకు పనికొస్తుంది? నాకు ఈ పుస్తకంలో ఉండేటటువంటి అనుబంధం ఏమిటి? అనేది మనకి తెలియాలి గదా! సో, దీన్ని 4 రకాలైనటువంటి అనుబంధాలు మనం వెతుక్కుంటాం. ఒక ఒక పుస్తకం చేతిలో పెట్టి చదవమన్నప్పుడు. ఇక్కడ పుస్తకం అంటే అది శాస్త్రం కావచ్చు, వేదం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది పెట్టి మీరు దీన్ని అధ్యయనం చేయండి అని చెప్పినప్పుడు, దీనికి నాకు ఉండేటటువంటి అనుబంధం, సంబంధం ఏమిటి? నేనెందుకు చదవాలి అనేటప్పుడు మనకి 4 విషయాల వివరణ కావాల్సొస్తుంది. అందులో మొదటిది ఏమిటి? ముందు ఏం తెలియాలి మనకసలు? ఆ ఇచ్చిన పుస్తకంలో విషయం ఏముంది? ఆ గ్రంథంలో విషయం ఏముంది అనేది మనకు ముందర తెలియాలి. అది ముందరది. తర్వాతదేమిటి? ప్రయోజనం. ఆ విషయం ఏమిటో తెలుసుకున్న తర్వాత, అర్థమైన తర్వాత, ఆ విషయం తెలుసుకున్నందువల్ల నాకు ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేనప్పుడు విషయం నాకెందుకు? విషయం గొప్ప విషయం అయినప్పటికీ నాకు ప్రయోజనం లేనప్పుడు అది ఎందుకు?
అందుకని ప్రయోజనం కావాలి. ఇది రెండో విషయం. మూడోదేమిటి సంబంధం. దీనికి నాకు సంబంధం ఏంటి? పుస్తకానికి నాకు సంబంధం ఏమిటి అనంటే, విషయం తెలుసుకొని ప్రయోజనం ఉంది అని నువ్వు కన్విన్స్ అయినప్పుడు, నీకు నేర్పించే గురువు పుస్తకము, నేర్చుకునే శిష్యుడు నువ్వు. అదే సంబంధం. అంతకంటే ఏం లేదు. ఇంకా అధికారి అనంటే, ఇప్పుడు ఈ శాస్త్రాలు గాని, ఇటువంటి పుస్తకాలు గాని, ఇవన్నీ ఇవన్నిటిని చదవడానికి ఉండేటటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి? కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్పారు. ఆ డీటెయిల్స్ ఏమిటో మనం వేదాంత సారంలో చదువుదాం. ఇప్పుడు మళ్ళీ అందులోకి వెళ్ళొద్దు. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఎవరు అధికారి అనేటటువంటిది. అధికారి అంటే ఇక్కడ విషయం ఏంటంటే పుస్తకానికి సంబంధించి ఈ మూడును. విషయం, ప్రయోజనం, సంబంధం ఈ 3 కూడా శాస్త్రానికి సంబంధించినవి. అధికారి అనంటే ఇక్కడ ఈ శాస్త్రాధ్యయనం చేసేవాడికి సంబంధించింది. ఈ శాస్త్రాధ్యయనం చేసేవాడు అధికారి. దాని మీద అధికారాన్ని సంపాదించుకోవాలి అనుకునేవాడు. వీడికి ఎవడు పడితే వాడికి అర్థమైపోతాయా ఇవన్నీని? వస్తాయా? రావు. దీనికి ఈ ఈ పని చేయడానికి, అధ్యయనం చేయడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఆ క్వాలిఫికేషన్స్ ఏమిటి అనేది కూడా మనకు చెప్పారు. ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ముందు సముపార్జన చేసుకుంటేనే వాడు ఈ విషయాల్ని అధ్యయనం చేయడానికి అధికారాన్ని పొందుతాడు. ఆయన్ని అధికారి అని అంటారనమాట. సో ఈ 4 విషయాలు కూడా ఒక అధికారికి ఒక శాస్త్రంతో ఉండే సంబంధాన్ని చెప్పేటటువంటి విషయాలు. ఇవి తెలిస్తేనే గాని మనం అసలు పుస్తకం ఎందుకు చదవాలి అనేది తెలీదు. ఎందుకు చదవాలో తెలియకుండా చదవడం ఎందుకు? ఇవి నవలలు కాదు కదా! ఇవి శాస్త్రాలు. ఇది పూర్వకాలంలో ఏ గ్రంథం రాసినా గాని ముందు అనుబంధ చతుష్టయాన్ని చెప్పి ఈ 4 ఎక్స్‌ప్లెయిన్ చేసి 4 అంటే ఈ 3 ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అధికారి స్టాండర్డ్. దిస్ ఈస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ ది పర్సన్ హూ ఈస్ పర్టిక్యులర్‌లీ స్టడీయింగ్ దీస్ థింగ్స్ అన్నమాట. ఇందులో ఈ మూడిటల్లోనూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళు పుస్తకంలోకి ప్రవేశం చేస్తారు. ఎందుకంటే ఇవి చెప్పి ఓకే. నేను చెప్పేది నేను చెప్పాను. నీకు ఇష్టమైతే నువ్వు చదువు. లేదంటే మానేయి. ప్రతి పుస్తకం అందరూ చదవక్కర్లేదు. అట్ ది సేమ్ టైమ్ ప్రతి పుస్తకాన్ని చదివే అర్హత అందరికీ ఉండదు కూడాను అని కూడా చెప్పారు. ఇది కూడా మనకి భగవద్గీతలో కూడా ఒక మాట చెప్తాడు. ఏమని? అందులో చెప్పిన మీకు ఏ అయితే యోగాలు చెప్పారో, ఎంత జ్ఞానం అయితే చెప్పారో ఇదంతా దీన్ని కేవలం హేళన చెయ్యాలి. దీని మీద శ్రద్ధ లేదు. దీన్ని ఖండించాలి అనే ఉద్దేశ్యం మాత్రమే ఉండేటటువంటి వాళ్ళకి దీన్ని చెప్పొద్దు అని చెప్పాడాయన. ఏదైనా గాని ఒక మంచి విషయాన్ని తెలుసుకునేటప్పుడు దాన్ని తెలుసుకుందాము. దాని గురించి ఆలోచిద్దాం. మంచి ఉందా లేదా? నువ్వు మంచి ఉందనుకుంటేనే ఒప్పుకో. అసలు నువ్వు బయలుదేరటమే దానిని ఏమీ లేదు అన్న ఉద్దేశ్యంతో బయలుదేరి దాన్ని ఖచ్చితంగా డిస్‌ప్రూవ్ చేయాలి అని బయలుదేరినప్పుడు ఇంక వాడికి చెప్పేదేముంటుంది? అలాంటి వాడికి చెప్పొద్దు అని చెప్పారనమాట. అలాగే ఇది కూడా అన్నమాట అనుబంధ చతుష్టయం. ఇక ప్రమాణాలు. ఇప్పుడు ప్రమాణాలేమిటో చూద్దామండి. ఒరిజినల్‌గా హిందూ సాంప్రదాయక ప్రమాణాలు 8 ప్రమాణాలండి. ఇది చాలా మంది మనం గమనించం ఇది. ఎందుకంటే మనకెక్కడ కనపడదు ఇది. 6 ప్రమాణాలే మనకి కనపడతాయి. ఇవి 8 ప్రమాణాలు. నేను మీకు చెప్పినట్లుగా 8 ప్రమాణాలైనా 6 అన్నా, 4 అన్నా, 3 అన్నా ఈ ఈ ఆస్తిక దర్శనాలకు సంబంధించి 3 ప్రమాణాలు అన్నప్పటికీ, వాళ్ళు 3 అంటే మిగతా 3 ప్రమాణాలు లేవని కాదు. ఇందులోనే అవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనే ఉద్దేశంలో మేము ఇవి మాత్రమే కన్సిడర్ చేశాము అని చెప్పారు. ఓకే. నాస్తిక దర్శనాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళకున్నటువంటి కారణాల వల్ల వాళ్ళు అన్ని ప్రమాణాలని అంగీకరించలేదు. అది మనకి అక్కడికక్కడ చూడొచ్చు మనం అది. సో 8 ప్రమాణాలు ఏమిటంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం, శబ్దాన్నే ఆప్తవాక్యము అని కూడా అన్నాం కదా మనం. అంటే శబ్ద ప్రమాణం అని అంటే ఇప్పుడు వేదం. శబ్దము అంటే వేదము. వేదానికి మరో పేరే శబ్దము. ఈ వేదం ప్రమాణము. వేదం ప్రమాణం అని మనందరికీ వేదం చదువుకుంటే అర్థమవుతుందండి? అర్థం కాదు కదా! అందుకని ఈ వేదాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి నమ్మదగినటువంటి మనకి ఒక దగ్గర వ్యక్తి చెప్పేటటువంటి దాన్ని ఆప్తవాక్యం అని అన్నాం. అంటే డైరెక్ట్ గా శబ్ద ప్రమాణాన్ని తెలుసుకోలేని వాళ్ళకి ప్రమాణం ఏమిటంటే ఆప్తవాక్యము. ఆప్తవాక్యం అని అంటే వేదాధ్యయనం చేసి దానిని సరైనటువంటి అర్థాన్ని మనకి ఇవ్వగలిగిన వాళ్ళు అన్నమాట. అది ఆప్తవాక్యం అది కూడా ప్రమాణం. తర్వాత అర్థాపత్తి ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం ఈ 6 కూడా మనకి హిందూ తత్వశాస్త్రంలో తీసుకున్నారు. నిజం చెప్పాలంటే సంభవ ప్రమాణం, ఐతిహ్య ప్రమాణం. అంటే ఈ విధంగా జరిగి ఉండవచ్చు అనేటటువంటిది చారిత్రకంగా నిరూపణ జరిగేటటువంటివి అనేవి పెట్టారు గానీ, ఇవి తర్వాత విడిచిపెట్టేశారు. మన తత్వశాస్త్రంలో ఈ 6 ప్రమాణాల్ని మాత్రమే తీసుకున్నారు అన్నమాట. ఇక ఒక్కొక్క వాదం అంటే ఇజం అంటామే,
ఒక వాదం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ 6 దర్శనాలు వేరు వేరు వాదాల మీద ఆధారపడి ఉన్నాయి ఇవి. ఏమేమి ఆ వాదాల మీద ఉన్నాయి? ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్స్‌లో క్వెషన్స్ కింద వస్తాయి. రావడానికి అవకాశం ఉంది ఇవి. వచ్చాయి కూడా కొన్నిసార్లు. ముఖ్యంగా 3 ప్రైమరీ ఎలిమెంటరీగా 3 వాదాలు ఉన్నాయి. ప్రముఖంగా. ఈ 3 వాదాల్లోనే అంటే వాదము అనంటే అది వాళ్ళ థియరీ అన్నమాట వాళ్ళు. వాళ్ళు ఆ థియరీని అవలంబించి దాని ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళు ఇవ్వగలిగారు అని అర్థం అన్నమాట. ఈ 3 వాదాలు ఏమిటంటే ఒకటి ఆరంభవాదము అని అంటాం. ఈ ఆరంభవాదాన్ని తీసుకున్నటువంటిది వైశేషికం. ప్రీవియస్‌లీ నాన్ ఎగ్జిస్టెంట్ వరల్డ్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ ది ప్రీవియస్‌లీ ఎగ్జిస్టింగ్ యాటమ్స్ యాస్ ఎ పార్ట్ ఫ్రమ్ మడ్ పార్టికల్స్. ఇది మనం ఇది అన్ని అంటే కొన్ని బేసిక్స్ అన్నింటిలోనూ ఉంటాయి. కానీ ప్రముఖంగా ఏది ఏ వాదాన్ని ప్రారంభమై ఏది ఏ వాదాన్ని అనుసరించింది అనంటే వైశేషికం ఆరంభవాదము. అంటే వైశేషికం ఆరంభవాదానికి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చింది అనంటే ఏది కూడా ఇక్కడ సత్, అసత్తు అంటాం గదా! ఉన్నవన్నీ సత్తులే అనేటటువంటి దాని మీద ఆధారపడి వైశేషికం చెప్పింది. ఆటమ్స్ అనేటటువంటివి ఏదైనా ఒక పదార్థం తయారవుతుంది అంటే దాన్ని తయారు చేసేటటువంటి మూల పదార్థంలో అది ఉండబట్టే అది తయారవుతుంది అని చెప్పినటువంటిది ఆరంభవాదము అని అంటాము. అంటే దానికి ఆరంభం అనేటువంటిది కొత్తగా రాలేదు. ఉన్నదే వచ్చింది. ప్రీవియస్‌లీ నాన్ ఎగ్జిస్టెంట్ వరల్డ్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ ది ప్రీవియస్‌లీ ఎగ్జిస్టింగ్ యాటమ్స్ యాస్ ఎ పార్ట్ ఫ్రమ్ మడ్ పార్టికల్స్ అని ఇది ఆరంభవాదము అని అంటాం. ఇంకొకటి పరిణామవాదము. ఇది సాంఖ్యం ఫాలో అయినటువంటి వాదం ఇది. పరిణామవాదం అంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని అన్నమాట ఇది. ప్రకృతి ఇక్కడ ప్రకృతి పరిణామ ఈజ్ ది విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ వరల్డ్. అంటే మనకి కనిపించేటటువంటి ప్రపంచము, కనిపించనటువంటి ప్రపంచము ఫిజికల్ అండ్ మెటాఫిజికల్. కనిపించే ప్రపంచము, కనిపించనటువంటి ప్రపంచము ఈ 2 కూడా ప్రకృతి యొక్క పరిణామము మాత్రమే అనేటటువంటి దాని మీద ఆధారపడి చెప్పేటటువంటి దాన్ని పరిణామవాదము అని అన్నాము. దీన్ని అనుసరించేటి చెప్పినటువంటిది సాంఖ్యము. ఇంకొకటి వివర్తవాదము లేకపోతే అజాతవాదము అని అంటాము. ఇది వేదాంతం ఫాలో అయింది. వివర్తము ఇది మనం వేదాంత సారంలో వచ్చినప్పుడు డీటెయిల్స్ చూద్దాం. జస్ట్ మీకు థియరీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇన్‌ఫాక్ట్ మీ పరీక్షలకు ఇంతవరకు సరిపోతుంది. వైశేషికం ఏ వేదాన్ని ఫాలో అయింది అని ఓ 4 పేర్లు ఇస్తే మీరు ఆరంభవాదం రాయాలి. అలాగే సాంఖ్యం అనుసరించిన వాదం ఏమిటి అనంటే పరిణామవాదము అని రాయాలి. దానికోసం అనమాట ఇది. అంతవరకే చెప్పాను నేను. పరీక్షలో ఇది తెలిస్తే సరిపోతుంది. కానీ ఇవన్నీ ఏమిటి అనేవి మనం చదువుదాం. వివర్తవాదము, అజాతవాదము, వేదాంతం. ది క్రియేషన్ ఈస్ ఎన్ ఇల్యూషన్ లైక్ రజ్జు సర్ప భ్రాంతి. వివర్తవాదము అంటే ఏమిటంటే ఉన్నటువంటి దాన్ని మనకి కప్పివేయడం ఒకటి, కొత్త వస్తువు దాని మీద పెట్టడం ఒకటి. 2 రకాలైనటువంటి ఆవరణలు ఉంటాయి అని చెప్పి మనం చదువుకుంటాము. ఇది తర్వాత చూద్దాము. ఈ వాదం మీద ఆధారపడి ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటిది వేదాంతము. ఇవి 3 ప్రైమరీ వాదాలు. ఈ షడ్దర్శనాలు ఏ ఏ వాదాల మీద ఆధారపడి వాటి వివరణలు ఇచ్చాయి అనే దానికి ఇవి 3 వాదాలు చెప్తాము అన్నమాట. తర్వాత ఇంకా దర్శనాల గురించి చూస్తే మీకిప్పుడు ఇంకా మనం స్పీడ్‌గా ఇందులో ప్రవేశిద్దాము. దర్శనాలు మనం చెప్పుకున్నాం 3 నాస్తిక దర్శనాలు 3, 6 ఆస్తిక దర్శనాలు చదువుకుంటాం అనుకున్నాను. ముందు 3 నాస్తిక దర్శనాలు మనం చదువుదాము. ఇందులో దర్శనం ఇక్కడ ఒక చిన్న ట్యాబుల్‌లో మీకు చూపించాను వాదాలు ఏమిటి అనేటటువంటిది. దర్శనం ఇది చెప్పిన గురువుగారు ఎవరు? ఇది అంగీకరించేటటువంటి ప్రమాణం ఏమిటి? దీని యొక్క థియరీ ఏమిటి? ఏ వాదం మీద ఆధారపడి ఇది చెప్తోంది అనేటటువంటిది. ఇందులో చార్వాక దర్శనం అని ఉంది. దీన్నే లోకాయత దర్శనము అని అంటాం. బార్హస్పత్య దర్శనము అని అంటాం. నాస్తిక దర్శనము అని అంటాం. దీని మీద ఒక విషయం నేను ఒక చోట చదివింది ఏమిటంటే మీకు జనరల్‌గా చెప్తున్నాను. ప్రత్యేకంగా ఇది దర్శనము అని ఎవరు దేన్ని తయారు చేసి పెట్టలేదు. దీని మీద మనకి లిటరేచర్ ఏం దొరకలేదు. మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి వాటిని బట్టి కంపైల్ చేసుకున్నదే చార్వాక దర్శనమైంది గానీ నేడు ఇప్పుడు బౌద్ధ దర్శనానికి బుక్కులున్నాయి, గ్రంథాలున్నాయి. అలాగే చార్వాక దర్శనానికి గ్రంథాలేమీ లేవు మన దగ్గర అసలు. మనకు అవైలబిలిటీ లేవు.
అవైలబిలిటీ లేకపోవడం కాదు, అసలు లేవనేటటువంటిది వాదం. చార్వాక దర్శనము, చార్వాకుడు అంటేనే బృహస్పతి. అందుకని దీన్ని ఆయన చెప్పింది కనుక చార్వాక లోకాయత దర్శనము అంటే లోకం మొత్తంలో కనిపించేటటువంటిది, లోకమంతా ఫాలో అవుతున్నటువంటిది అని వాళ్ళు అంటారు కనుక అట్లా చెప్పారు. దీన్నే బృహస్పతి మహారాజు నాస్తిక అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించినది అని చెప్పాము. వీళ్ళు అంగీకరించే ప్రమాణం ప్రత్యక్షం ఒకటే. అందుకనే మీకు ఇక్కడ ఈ లోకాయతమైంది అనమాట. ప్రత్యక్షం మనకు ఎదురకుండా కనపడేటువంటిది మాత్రమే మనకి సత్యము అనేది వీళ్ళ సిద్ధాంతం. అది దీన్ని ఏమంటామంటే ప్రకృతివాదం లేక సహజవాదం అని అంటారు దీన్ని. చార్వాకంలో ఉండే వాదాలు ప్రకృతివాదం లేక సహజవాదం. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాదం రేపు మీకు పరీక్షలో పనికిరావచ్చు పాయింట్స్. ఇది ప్రకృతివాదం అంటే ప్రకృతి అంటే మనకు కనిపిస్తున్నది ప్రకృతి. వాట్ ఈస్ మేనిఫెస్టెడ్, వాట్ ఈస్ క్రియేటెడ్, ఇదే మనకు కనిపిస్తుంది, అదే సత్యం అంతే. ఇది రావడానికి ఏదో ఉంది అనేటటువంటి దాని వల్ల అంగీకరించరు, ప్రత్యక్షంగా కనపడిందని అంగీకరించరు. కనుక చార్వాకం ఫాలో అయినటువంటి సిద్ధాంతం ప్రకృతివాదం లేక సహజవాదం. బౌద్ధం ఉంది, బౌద్ధం చెప్పింది గౌతముడు. వీళ్ళు రెండు ప్రత్యక్షం అనుమానం అనేటటువంటి రెండు వీటిని ప్రమాణాలని అంగీకరించారు వీళ్ళు. వీళ్ళ థీరీస్ ఏమిటంటే వేరు వేరు పేర్లు ఉన్నాయి. నిరీశ్వరవాదము అని అంటారు దీన్ని, అంటే బౌద్ధము. ఇవన్నీ కూడా మీకు రేపు పరీక్షలో రాగలిగినటువంటి పాయింట్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. నిరీశ్వరవాదం, క్షణికవాదం అంటే క్షణం మాత్రమే, ఈ క్షణం ఉంది అనుకున్న లోపల వెళ్ళిపోతుంది. బౌద్ధులకి పునర్జన్మ మీద విశ్వాసం ఉంది. వీళ్ళకి ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ ఏమిటంటే అహింస పరమో ధర్మ, అంతే. అహింసే వీళ్ళకి పరమధర్మం. మీకు చెప్పాను నేను, ఎప్పుడైతే సనాతన ధర్మం వెరితలలు వేసేసి హింస పెచ్చిమీరిపోయినప్పుడు సంఘంలో ఆ హింసని తగ్గించడం కోసం అంటే యజ్ఞాల్లో బలులు చెప్పారు కదా అని చెప్పేసి, యజ్ఞాల్లో నరబలి కూడా ఉండేది చండి, బలులకు చెప్పారు కదా అని చెప్పేసి అసలు ఏ విధమైన ఇండిస్క్రిమినేట్ గా అన్ని జంతువుల్ని చంపేయడము, అటువంటి హింస ఎక్కువైపోయింది. అలాగే ఏ పని చేసినా చేసిన వాడి తప్పు లేదు అనేటటువంటి సిద్ధాంతం ఉంది కనుక హింస పెరిగిపోయింది అన్నమాట. ఈ హింసని తగ్గించడానికి హింసయే పరమధర్మంగా గౌతముడు ఈ ఈ వాదాన్ని, బౌద్ధాన్ని తీసుకొచ్చారు అన్నమాట. మూడోది దీన్ని నాస్తికవాదం అని అంటాము. ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకించి ఏమీ మాట్లాడలేదు, వేద ప్రామాణ్యం గురించి ఏమీ మాట్లాడలేదు. కేవలం సమాజంలో ఉన్నటువంటి పెచ్చుమీరిపోయిన హింసని తప్పించే ఉద్దేశంలో మాత్రమే లేచినటువంటి ఇజం అనమాట. లేచినటువంటి సిద్ధాంతం బౌద్ధ సిద్ధాంతం. అందుకని అహింస వల్ల పరమధర్మం, ఇదే వాళ్ళకి అన్నిటికంటే మెయిన్ సెంటెన్స్ అనమాట ఇది. తర్వాత జైన దర్శనం, అర్హత దర్శనం అంటే అర్హులైన వాళ్ళు చెప్పినటువంటిది దర్శనము అని అర్థం అనమాట. సో జైన దర్శనం ఇది ఋషభదేవుడు ఈ ఋషభదేవుడు అనే ఆయన మొదటివాడు, మహావీర స్వామి అనే ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి జైన మతాన్ని వ్యాప్తి చేసినవాడు మహావీరుడు. వీళ్ళు రెండు ప్రమాణాలు అంగీకరిస్తారు, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. వీళ్ళది నాస్తికవాదం, అహింస ప్రధాన ధర్మం. జైనం అనేది చాలా పాతదండి, జైన సిద్ధాంతం పాతది, బౌద్ధం కంటే కూడా పాతది, వాళ్ళు వేదాల కంటే కూడా పాతది అని క్లెయిమ్ చేస్తారు వాళ్ళు జైనులు. అది అందుకని ఇది అహింస ప్రధాన ధర్మము అనేటటువంటిది ఇక్కడి నుంచే వచ్చింది. ఎప్పుడైతే అహింస ప్రధాన ధర్మము అని అన్నారో దాని అర్థం ఏమిటనమాట, ఖచ్చితంగా దీనికంటే ముందరదే సనాతన ధర్మము. వీళ్ళ వాదాలు ఏమిటి అంటే నాస్తికవాదము, అహింస ప్రధాన ధర్మము, అంతే. వీళ్ళది నాస్తికవాదం, అంతే. నాస్తికవాదము అంటే వేదము అనేది లేదు, దాని ప్రమాణం ఏం కాదు అని చెప్పేదే వీళ్ళది దర్శనం అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ లో మనం చార్వాక దర్శనం చదువుదాం. ఇవాళకి ఇక్కడికి ఆపేద్దాం అండి ఇంకా.